సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణను నాంపల్లి కోర్టు జూలై 6కు వాయిదా వేసింది. కేసు విచారణకు అల్లు అర్జున్ హాజరు కానందున మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ముంబైలో మూవీ షూటింగ్ లో ఉన్నందుకు వర్చువల్ విచారణకు అనుమతించాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు 12 మంది నిందితులు హాజరయ్యారు. జూలై 6న కూడా అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు హాజరవుతాడని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే చట్టం అందరికీ సమానమేనని, అల్లు అర్జున్ తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్న సంధ్య థియేటర్ తరపు అడ్వకేట్ రామచంద్రతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి విషయం అంతా కూడా మనందరికీ కూడా తెలిసిందే. దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో వాదనలు కూడా జరిగినాయి. అల్లు అర్జున్ రావాల్సింది ఉండగా ఏదైతే రాలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. దీనికి సంబంధించి కూడా అడ్వకేట్స్ మనతో పడ్డారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటికి వాయిదా పడింది, అసలు కోర్టు ఏం చెప్పిందంటారు ఇవాళ? ఈరోజు అందరికీ సంబంధించి ఈ పిఆర్సీలో 264/2026లో 23 మందికి సమ్మన్ జారీ చేయడం జరిగింది. అందులో 1 to 10కి సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సమ్మన్స్ ఇచ్చి కోర్టు ద్వారా సమ్మన్స్ అందజేయడం జరిగింది. ఇవాళ ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. తదుపరి వాయిదా 6th జూలైకి ఇస్తారు. అల్లు అర్జున్ నుంచి కొత్తగా పిటిషన్ ఏదైనా దాఖలైందా, దాని గురించి ఏం చెప్పారు? వాళ్ళ అడ్వకేట్ వేసుకునే ప్రాసెస్ వాళ్ళు వేసుకున్నారు. ఎందుకు రాలేదనేది ఆబ్సెంట్ పిటిషన్ అని వివిధ కారణాలు ఉంటాయి. వాళ్ళ అడ్వకేట్ అడిగితే బెటర్. సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ గురించి ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది? ఏం లేదు, అందరికీ సమ్మన్స్ ఇన్ పర్సన్ అందాయా, మెజిస్ట్రేట్ అందరూ వచ్చారు. తదుపరి నెక్స్ట్ డేట్కి ఫర్దర్ ప్రాసెస్కి డేట్ ఇచ్చారు. 6వ తేదీ ఇన్ పర్సన్కి వచ్చాయా, మీ అడ్వకేట్ వచ్చారా, ఇవాళ మనం మెమో ఆఫ్ అపియరెన్స్ వేసామా, ఆన్ రికార్డ్ అయింది. దాని తర్వాత తదుపరి 6వ తేదీ నాడు అందరు రావాలి. నెక్స్ట్ కోర్ట్ విల్ ప్రొసీడ్ విత్ ఫర్దర్ స్టెప్స్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తరపు నుంచి కూడా పిటిషన్ వేశారని కూడా తెలుస్తుంది. దీని గురించి మీకు ఏమైనా ఉందా కన్సర్న్? తెలిసిందా? అక్కడ 23 మంది కోర్టు సమ్మన్స్ ఇచ్చినప్పుడు అందరు రావాలి. రాని వాళ్ళకి కారణాల వల్ల డిస్పెన్స్ పిటిషన్ వేసుకుంటారు. దాని పరంగా అది పరిగణలోకి తీసుకుని అది ప్రొసీడ్ అవుతుంది డేట్. బట్ అంతే, డిస్పెన్స్ పిటిషన్ ఎందుకు వేసుకుంటారు, కొన్ని కారణాల వల్ల వేసుకుంటారు. అది వాళ్ళ కౌన్సిల్ ఏందనేది మీరు అంటే 6వ తేదీన అందరు కంపల్సరీ రావాలని చెప్పారా? 6వ తేదీ అందరు రావాలండి. ఖచ్చితంగా కోర్టు అన్నప్పుడు అందరు రావాలి, అది మ్యాండేట్. ఎవరు రాకపోయినా కానీ డేట్ వస్తుంది. ఇట్లానే 6వ తేదీకి అయితే అందరు రావాలని చెప్పేసి కోర్టు కోరారు డైరెక్ట్. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి ఈ రోజు రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ తరపున అడ్వకేట్ అటు పిటిషన్ కూడా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 6వ తేదీకి వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 6వ తేదీన హాజరు కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఖచ్చితంగా 6వ తేదీన కూడా అల్లు అర్జున్ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి విషయం కూడా అడ్వకేట్ చెప్తున్నటువంటి పరంగా కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ 6వ తేదీన హాజరవుతారా లేదా అనే అంశానికి సంబంధించి, దాంతోపాటుగా అల్లు అర్జున్ అడ్వకేట్ వేసినటువంటి పిటిషన్ పైన కూడా కోర్టు ఎలా రెస్పాన్స్ కాబోతుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.